నమస్తే పీపుల్, వెల్కమ్ టు మౌని ప్రెటీ థింగ్స్. హెయిర్ ఫాల్ అవుతుంది, స్ప్లిట్ ఎండ్స్ వస్తున్నాయి అనుకుంటాం కదా. హెయిర్కి సిరమ్స్, షాంపూస్, కండిషనర్స్ ఎక్కువగా యూజ్ చేయకూడదు. మనం బయట దొరికే ఆ బ్రాండ్ బాగుంది, ఈ బ్రాండ్ బాగుంది అని బై చేసుకుని యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా. అవి తగ్గిస్తే మనకి ఇట్లాంటివి జరగకుండా ఎక్కువగా కంట్రోల్ అవుతుంది. ఓన్లీ న్యాచురల్వి తీసుకోవడానికి ట్రై లైక్ హెయిర్ ప్యాక్స్, హెయిర్ సిరమ్స్, హెయిర్ ఆయిల్స్ అయినా వాట్ ఆర్ ఇట్ ఈస్. హెయిర్కి అప్లై చేసుకోవాల్సినవి కంప్లీట్గా న్యాచురల్వి యూస్ చేయడానికి ట్రై చేయండి. 100 days ఛాలెంజ్ పెట్టుకుని ఇవన్నీ చేయండి. ఫస్ట్ది కలంజీ సీడ్స్, నల్ల జీలకర్ర అంటారు. హెయిర్ గ్రోత్కి ఫస్ట్ ప్రిఫరెన్స్గా తీసుకోండి, బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. సెకండ్ వన్ వచ్చి ఆమ్లా, మన హెయిర్ రూట్స్ నుంచి కూడా బాగా డెవలప్ చేస్తుంది. ఆమ్లాని జ్యూసెస్లో కూడా ఇంక్లూడ్ చేయండి, హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. థర్డ్ వన్ మందారాకు. మందారాకు మన హెయిర్ని బ్లాక్గా చేస్తుంది, అదే కాకుండా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఫోర్త్ వన్ రోజ్ పెటల్స్, హెయిర్ గ్రోత్ అనేది బాగా పెరగడానికి పనిచేస్తుంది, అట్లానే ఫ్రాగ్రెన్స్ అనేది బాగుంటుంది. ఫిఫ్త్ వన్ ఫ్లాక్స్ సీడ్స్, స్ప్లిట్ ఎండ్స్ రాకుండా చేస్తుంది, తగ్గిస్తుంది. గ్రే హెయిర్ రాకుండా చేస్తుంది, హెయిర్ థిన్నింగ్ని కంట్రోల్ చేస్తుంది, రూట్స్ నుంచి స్ట్రాంగ్గా ఉండేలా చేస్తుంది. వన్ కర్రీ లీవ్స్, లోపల నుంచి రూట్స్ని స్ట్రాంగ్ చేస్తుంది, అట్లానే గ్రే హెయిర్ అనేది కంట్రోల్ చేస్తుంది, రాకుండా చేస్తుంది. చూస్తున్నారు కదా, ఒక గిన్నె పెట్టుకుని అందులో మీ హెయిర్కి సరిపడా వాటర్ వేసుకోండి. 2 glasses వాటర్ తీసుకుంటే 1 glass వచ్చే వరకు బాయిల్ చేసుకోండి. వీక్లీ ట్వైస్ మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి, బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలా న్యాచురల్గా తీసుకుంటే హెయిర్కి పక్కా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది, హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. నేను 100 days ఛాలెంజ్ స్టార్ట్ చేస్తున్నాను, నాతో పాటు మీరు చేసేయండి. వీటిని లిక్విడ్లా ఫిల్టర్ చేసుకుని తీసుకోవచ్చు, లేదా 1 glass వాటర్ వేసుకుని ఇవన్నీ మంచిగా కుక్ అయ్యే వరకు, కొన్ని వాటర్ ఉండే వరకు చూసుకుని మిక్సీలో వేసుకుని బ్లెండ్ చేసుకుని, పేస్ట్ ఉంటుంది కదా, చూస్తున్నారు కదా, నేనైతే పేస్ట్లా చేసుకుని అప్లై చేసుకున్నాను. ముందుడేనే ఆయిల్ అప్లై చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. క్యాస్టర్ ఆయిల్ని కూడా మిక్స్ చేసుకుని తీసుకోవాలి. మంచిగా స్కాల్ఫ్ నుంచి హెయిర్ మొత్తం అప్లై చేసుకోవాలి. చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లో తీసుకుని అప్లై చేసుకోండి. హెయిర్ ప్యాక్ అప్లై చేశాక రూట్స్ నుంచి మంచిగా 5 to 10 minutes మసాజ్ చేసుకోండి. మసాజ్ అనేది ఇంపార్టెంట్. ప్యాక్ అప్లై చేసుకుని 1 hour పెట్టుకుని హెయిర్ వాష్ చేసుకోవడమే. సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు 1/2 hour పెట్టుకుంటే సరిపోతుంది. హెయిర్ ప్యాక్ని 100 days ఛాలెంజ్ చేసుకుని వీక్లీ ట్వైస్ అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ కావడంతో పాటు బేబీ హెయిర్ కూడా రావడం స్టార్ట్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.